కర్నూలు నగర ప్రజలకు నమస్కారం. ఈరోజు మీ దృష్టికి తీసుకురావడం ఏంటంటే, మాకు ప్రజల నుంచి ముఖ్యంగా ఎక్కడైతే ఓపెన్ ప్లాట్స్ ఉంటూ అక్కడ చెట్లు పెరిగిపోయి విపరీతంగా దోమలు, పందులు ఇట్లాంటివన్నీ తయారవడంతో వాటికన్నిటికీ కూడా ఎక్కువగా ఆలవాలంగా తయారైనటువంటి ఓపెన్ ప్లాట్స్ నుంచి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పేసి, పాములు ఇట్లాంటివన్నీ వస్తూ ఇబ్బంది పడుతున్నాయని చెప్పేసి మాకు విపరీతమైనటువంటి కంప్లైంట్స్ రావడంతో మీ ముందుకు ముఖ్యంగా ఓపెన్ ప్లాట్స్ యజమానులకు మేము చేసే అప్పీల్ ఏంటంటే, దయచేసి మీ ప్లాట్లన్నింటినీ కూడా 2 రోజుల లోపల కంప్లీట్గా మీరు వాటిని క్లీన్ చేసుకుని ఫెన్సింగ్ వేసుకునేసి ఈ కుక్కలు, పందులు ఇట్లాంటి వాటికి అవకాశం లేకుండా చూడండి. ప్రజల నుంచి వస్తున్నటువంటి కంప్లైంట్స్ని మేము ఎల్లకాలము భరించే పరిస్థితి ఉండదు కాబట్టి తప్పనిసరిగా మీ ప్లాట్లు మీరు క్లీన్ చేసుకోవాల్సిందే. అదర్వైజ్ మేము క్లీన్ చేసి మీ నుంచి వాటిని ఆ నగదును రాబట్టడం పెనాల్టీతో సహా, అదేవిధంగా వాటితో పాటు మీరు పే చేయనంత వరకు ఇంకా వాటిని తిరిగి ఆ పరిస్థితి కలగకుండా ఉంటూ వాటిని స్వాధీనంలో ఉంచుకొని వాటిని క్లీన్గా ఉంచుకోవాల్సిన బాధ్యత నగరపాలక సంస్థ పైన ఉంటుంది. కాబట్టి దానికోసమయ్యి మేము క్లీన్ చేసిన తర్వాత మీరు పెనాల్టీతో సహా నగదు చెల్లించేంత వరకు మీకు ఆ స్థలాన్ని ఈ మున్సిపాలిటీ యూజ్ చేస్తూ తిరిగి ఆ మొక్కలు పెంచకుండా అక్కడ పెరగకుండా ఆ పరిస్థితులు రాకుండా చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ ఆదివారం నాడు ఈ ఖాళీ ప్లాట్ల విషయంలో మీకు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లాట్లు ఆదివారం వరకు ఎంత మేరకు స్పందిస్తారో చూసి ఆదివారం నాడు ఇక ఎన్మాస్గా జేసీబీలతో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ప్రజల కంప్లైంట్స్ ను దృష్టిలో ఉంచుకొని ఆ ఇంపార్టెంట్ ప్లేసుల్లో జేసీబీలతో పెట్టి శుభ్రం చేయాల్సి వస్తుంది. ఆ శుభ్రం చేసిన తర్వాత మీరు పెనాల్టీ మరియు దానికి శుభ్రం చేయడానికి అయినటువంటి కాస్ట్ భరించిన తర్వాతనే మరి మీకు ఆ ప్లాట్లు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది.